వెన్నెలా వెనక్కు జరుగు. ఓకే ఓకే ఆ చిన్న మ్యాజిక్ అదే పెద్ద పెద్దవి మీరు అనుకోమాకండి, చిన్నవి చాలా చిన్నవి. నెక్స్ట్ టైం దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ పెద్ద మ్యాజిక్లు ఎక్కువసేపు చేసుకునే మ్యాజిక్లు మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మాత్రం ఒక 10 to 15 minutes తర్వాత మన పప్పెట్ షో కూడా ఉంది కాబట్టి, తర్వాత మనం నేర్చుకున్న అన్ని పాటలు యాక్షన్ చేయాలి కాబట్టి నేను ఒక 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే మ్యాజిక్ చేస్తాను. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే. ఫస్ట్ నేను చేయబోయే మ్యాజిక్ చిన్న మ్యాజిక్, రైట్? కనబడుతుందా నా చేతిలో మీకు? ఓకే, కనబడుతుందా? నా చేతిలో ఇంకోటి ఏముంది? ఇది ఏముంది చూడాలరా? అరే చిన్ను చూడరా. అవునా? ఓకే గుడ్, మంచిదేరా. ఇదో చూడండి, ఇది లోకం అనుకుందాం. ఏమనుకుందాం? లోకం. ఓకేనా? మన చుట్టుపక్కల కనపడే వరల్డ్, ప్రపంచం. ఇది మనం అనుకుందాం. ఏమనుకుందాం? మనం ఎక్కడ నివసిస్తుంటాము? మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. చూడండి, దీని నుంచి ఇటు వెళ్ళడానికి గోల్ ఉంది. ఓకేనా? కనబడుతున్నారా? ఇదిగో ఎక్కడి నుంచి కూడా ఇటు వెళ్ళడానికి గోల్ ఉంది. ఓకే, అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూడండి, లోకంలో ఎవరున్నారు? ఎవరు? మనము. లోకంలో మనము ఉన్నాము. దీనిలో నుంచి దీనిలో ఈ అడ్డంగా ఉందేందో తెలుసా? ఏంటది? పాపము. ఏంటి? పాపం. చెప్పాలి. ఏంటి? పాపం మనల్ని లోకంలో నుంచి బయటకు రానిస్తుందా? రానివ్వదు. ఎప్పుడు లోపలే. సెల్ ఫోన్ చూడు, బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్ పైకి రీల్స్ అను, టైం వేస్ట్ అయిపోతా ఉంటది కదా. యూట్యూబ్ షార్ట్స్ చూడు, టైం వేస్ట్. అబద్ధాలు చెప్పు, టైం వేస్ట్ కదా. మమ్మీకి ఎదురు సమాధానం చెప్పు. ఇలాగా లోకం మనలో ఉండడం, పాపం మనలో ఉండడం వల్ల మనం లోకంలోనే ఉండిపోతాం. మనం బయటికి రావడానికి ప్రయత్నం చేయాలంటే మనకున్న ఒకే ఒక నామం ఏంటి? ఏ నామం? యేసే నామం. యేసే నామంలో నేను బయటికి రావాలి అని ప్రే చేసామనుకోండి, చేద్దాం. అందామా ఒక మాట? యేసే నామంలో, పెద్దగా, యేసే నామంలో నేను ఈ లోకంలో నుంచి, లోక పాపంలో నుంచి బయటికి రావాలి. యేసయ్యా హెల్ప్ చేయండి. చూడండి, లోకము పాపం సపరేట్ అయిపోయింది. యేసయ్యా నిన్ను నన్ను సపరేట్ చేసేసాడు. అవునా కదా? చేశాడా? యేసయ్యకి ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. ఓకే రైట్. నా చేతిలో మీకు ఒక బుక్ కనబడుతుంది. ఓకే, మీరు హోంవర్క్ రాశారు? ఎప్పుడైనా హోంవర్క్ రాశారా? రాశారు. ఎప్పుడు రాస్తారు హోంవర్క్? స్కూల్ అయిపోయాక. ఎప్పుడు? రేపు స్కూల్ ఓపెనింగ్ అనగా ఈ రోజు రాత్రి రాస్తారు. అవునా కదా? అలాగే మరి మా టీచర్ కూడా హోంవర్క్ ఇస్తే నేను హోంవర్క్ రాయలేదు, తీసుకుపోయి బుక్స్ అన్ని కలెక్ట్ చేయమంటే ఎక్కడ పెట్టాను? అందరు పెట్టేలాగే అందరి బుక్స్ కింద ఫస్ట్ పెట్టానా లాస్ట్ పెట్టానా? లాస్ట్ పెట్టా. మీరు ఎప్పుడు పెట్టలేదు అంట? పెట్టారు. వెరీ గుడ్. మేడం ఇప్పుడు కరెక్షన్ ఎక్కడి నుంచి చేస్తుందో తెలుసా? వెనక నుంచి పెట్టి కరెక్షన్ చేస్తుంది. ఫస్ట్ ఎవరి పేరు ఉంది? ఎవరి పేరు? నా పేరు ఉంది. నా పేరు ఉండగానే ఫస్ట్ మేడం పిలిచింది, రే ఏంట్రా ఈ బుక్, ఏమీ రాసుకురాలేదు నువ్వు. ఓకే, ఏంటి? ఏమీ రాసుకొని రాలేదు. డ్రాయింగ్ టీచర్ ఆమె, పైగా నా డ్రాయింగ్ టీచర్ ఒక్క బొమ్మ కూడా వేసుకొని రాలేదేంట్రా అని తిట్టింది. నీకు టైం ఇస్తున్నాను, రేపటిలోపు కనుక నువ్వు రాయకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పింది. ఓకే, మా సండే స్కూల్ టీచర్ చెప్పినటువంటి మాటలు నాకు గుర్తొచ్చాయి. మా సండే స్కూల్ టీచర్ ఏం చెప్పిందో తెలుసా? మనకి సహాయం కావాలంటే ఎవరిని అడగమని చెప్పింది? యేసుని అడగమని చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చి యేసుని ప్రే చేసి, యేసయ్యా నాకు సహాయం చేయండి ప్లీజ్, నేను ఆ డ్రాయింగ్ టీచర్ ఇచ్చిన హోంవర్క్ ఏదైతే ఉందో డ్రాయింగ్ అంతా నీకు ఇయ్యాలి యేసయ్యా అని నేను ప్రే చేసినప్పుడు యేసయ్య నాకు సహాయం చేశాడు. వెంటనే నేను బొమ్మలన్నీ గీయడానికి సహాయం.
ఆ తర్వాత మా మేడం దగ్గరికి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఆమె ఏమనిందో తెలుసా, ఒరే బొమ్మలు గీస్తే ఎట్లాగా, దానికి కలరింగ్ ఎవరు వేస్తారా అనేది. మనకి సండే స్కూల్ టీచర్ చెప్పిన వెపన్ గుర్తుంది కదా, ఏంటి? ఏదైనా సహాయం కావాలంటే మనం ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాను, యేసయ్య ప్లీజ్ నాకు సహాయం చేయండి, నేను మా వీటన్నిటికీ కలరింగ్ వేయాలి యేసయ్య, చాలా ఉన్నాయి యేసయ్య అని ప్రే చేశాను. వెంటనే యేసయ్య నాకు సహాయం చేసి ఎస్, మనకి ఎటువంటి సహాయం కావాలన్నా మనకు సహాయం చేసే వ్యక్తి ఎవరు? నా దగ్గర ఒక చిన్న మ్యాజిక్ ఉంది, ఈ మ్యాజిక్ నేను చేసి చూపిస్తాను. ఓకే, దీంట్లో ఏమైనా ఉందా? ఏమైనా అదే కదా, నాకు తెలియకుండా ఏమున్నా అనుకుంటున్నా నేను. అయితే ఒక చిన్న మ్యాజిక్ ఎవరు చేద్దామంటే, ఆ చిన్న వద్దా, ఎవరు వస్తారు? రేవంత్. అయ్యాడు రేవంత్ ఏంటి? రేవంత్ నీ హెయిర్ స్టైల్ నచ్చింది, బాగుంది. రేవంత్ కమ్ చేయమా, మ్యాజిక్ చేయమా, ఇంట్రెస్ట్ లేదా? ఎవరు వస్తారా? వస్తాడా? రేవంత్. చిన్న అన్నింటిలో నువ్వే ఉన్నావు ముందు. రేవంత్ ఇట్లా పట్టుకో, రెండు చేతులు పట్టుకున్నావా? నా దగ్గర కొంచెం పెద్దగా మాట్లాడగలుగుతావుగా, వినపడుతుంది వెనకాల వాళ్ళకి. ఓకే, రేవంత్ చేతిలో మీకేం కనిపిస్తుంది? హార్ట్ కనపడుతుంది కదా, బతికిచ్చారు. కొన్ని క్యాంపుల్లో ఏం కనపడుతున్నా అంటే ఏమన్నారు? ఇది హార్ట్ సింబల్. ఏంట్రా? ఎవరు హార్ట్ అది? దేవుడిగా? ఎవరమ్మా? ఎవరిది? సాత నీ చేతిలో ఉంది కదా, ఎవరిది? వెరీ గుడ్. నీ పేరేం పేరు నాన్న? రేవంత్. ఇది ఎవరి చేతిలో ఉంది కాబట్టి ఎవరిది ఇది? అబ్బా ఏం ఆనందమో, వాడి హార్ట్ అట్టుండేసరి. రేవంత్, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, నిజంగా సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏమనుకున్నా నో ప్రాబ్లం, నువ్వు మాత్రం నిజం చెప్పాలి. ఓకేనా? ఎప్పుడైనా అబద్ధాలు చెప్పావా? వెరీ గుడ్. చెప్పకూడదు. నెక్స్ట్, ఎప్పుడైనా నువ్వు మొబైల్ ఫోన్ చూసావా, వాడతావా? వెరీ గుడ్. ఇన్స్టాగ్రామ్ ఏమైనా ఉందా? ఓ ఇన్స్టాగ్రామ్, రైట్. ఎప్పుడైనా మమ్మీ డాడీకి ఎప్పుడైనా అబద్ధాలు చెప్తూ స్కూల్ డుమ్మాలు కొట్టావా? వెరీ గుడ్, నైస్. ఇట్లాంటివి నిజం చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. యేసయ్య కూడా ఇష్టం. ఎప్పుడైనా సినిమా చూసావా? అది నవ్వద్దండి, పిల్లలు నిజం చెప్పినందుకు ఎస్ అప్రిషియేట్ చేయాలండి మనం. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. నెక్స్ట్, ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో డిషింగ్లు అయ్యే కామనే. స్కూల్ తర్వాత సండే స్కూల్ కి రెగ్యులర్ గా వస్తాం, అప్పుడప్పుడు నేను రెగ్యులర్ మానేలా ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా. వెరీ గుడ్, ఐ విష్ యూ బాగున్నాడు. అయినప్పటికీ కొన్నిసార్లు మీ సండే స్కూల్ టీచర్ ఉందా ఇక్కడ? షేనక్క రెగ్యులర్ వస్తాడా? అప్పుడప్పుడా రాడా? అరే మీ సండే అది ఒప్పుకోవాలి, రెండు ఒప్పుకొని ఒకటి ఒప్పుకోకపోతే అట్ట. ఓకే, ఇప్పుడు చూసి రాసావా ఎగ్జామ్స్ లో? వెరీ గుడ్. అంత ధైర్యం చేయలేదు అన్నవాడు. అయితే అన్న ఇదిగో చూడు రేవంత్, ఇవన్నీ చేయడం బట్టి నీ హృదయం ఎలా ఉందిరా? ఏ రంగులో ఉంది? బ్లాక్ కలర్. ఆ బ్లాక్ కలర్ లో ఉండడం ఎవరికైనా ఇష్టమా? ఎవరికైనా హృదయం బ్లాక్ గా ఉండడం ఇష్టమా? మురికి కాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా ముక్కు పెట్టి వాసన చూసారా? ఏమి రియాక్షన్ రావు ఒక్కొక్కటి, ఏమి మెలిక దిగుతున్నారా మీ బూతిని? రైట్. వీడి హృదయం కూడా ఇలా పాపంతో నిండిపోయి మురికాలు పంపుకోవడం. చూస్తావా? చూడండి, వాడు కూడా ఇష్టపడు. అయితే చూడు ఏమైందా చెప్పు, వాళ్ళు చెప్పురా. ఏమీ లేదు అది చెప్పు, వాళ్ళకి ఏమీ లేదు. ఇంటి కాదు డాన్స్ చేస్తున్నావేంద్రా? ఏమీ లేదు, దీంట్లో ఏమీ లేదు చెప్పు. ఓకే, ఇదిగో వీడి చేతిలో ఉన్నటువంటి హృదయం మారాలి అంటే ఎవరి దగ్గర వేసే మారుస్తాడా? నిజంగా నమ్ముతున్నావా? ఇది ఫోల్డ్ చేసేసి ఓకే నీ చేతితో దీంట్లో వేసి వేసావా? నువ్వు పెట్టిన హృదయం ఇది యేసయ్య దగ్గరికి తన హృదయాన్ని తెచ్చాడు అనుకుందాం. ఓకే, తన హృదయాన్ని ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకొని వచ్చాడు? యేసయ్య దగ్గరికి తెచ్చాడు.
యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడని నమ్ముతున్నావా? ఎస్. మీరు ఇప్పుడు దాకా మనమంతా నవ్వాము వాడి చేతిలో ఉన్న నల్ల హృదయాన్ని బట్టి. అవునా? అవునా కాదా? అది అది వాడి యొక్క హృదయమే కాదు, మనందరి హృదయం. పైకి తమ్ముడు చెప్పాడు రేవంత్, యథార్థంగా మనం చెప్పలా, అంతే తేడా. ఓకే, మనందరి హృదయం కూడా అలాగే నల్లగా కంపు కొట్టేలాగే ఉంది. అయితే మనందరం మన హృదయాన్ని మార్చుకుందామా? యేసయ్య దగ్గరికి రిప్రజెంటేటివ్ ఈస్ ద రిప్రజెంటేటివ్. మనోడు ఏ విధంగా అయితే యేసయ్య దగ్గర తన హృదయాన్ని తీసుకుని వచ్చాడో మనందరం కూడా మన హృదయాన్ని యేసయ్య దగ్గరకు తీసుకుని వద్దాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఓకే, అదే మీ డౌట్. సరే, మీ డౌట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, మీరందరూ కళ్ళు తెరిచి ప్రార్థన చేయండి. నేను రేవంత్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఓకే రేవంత్, మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన ఇద్దరం చూడు, కళ్ళు మూసుకో. యేసయ్య మన ప్రార్థన వింటున్నాడు. నేను చెప్పే ప్రార్థన మనందరం చెప్దాం. ఓకే, మనందరం చెప్దాం. యేసయ్య, మీరు మా కోసం మీ ప్రాణాన్ని పెట్టారు, అందుకు థ్యాంక్స్ యేసయ్య. మేము మా హృదయాన్ని మీ దగ్గరకు తీసుకొని వచ్చాము. మా హృదయము నల్ల రంగులో ఉంది యేసయ్య. దయతో మా హృదయాన్ని మార్చండి యేసయ్య. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నీ హృదయం ఎలా మారిపోయిందో నువ్వే చెప్పు. కదా, నీ హృదయం మారిపోయిందా? నీ జీవితం మారిపోయిందా? ఎవరు నీ జీవితాన్ని మార్చింది? యేసయ్యకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? వెరీ గుడ్, థాంక్ యూ. ఒక చిన్న 2 మ్యాజిక్లు ఉన్నాయి, అవి చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే, అన్న ఏం వేసాడు రా? నిప్పు వేసాడు. నిప్పు దేనికి వెలిగించాడు? పేపర్ కి వెలిగించాడు. పేపర్ నిప్పు వెలిగిస్తే ఆగకి ఏమవుతుందన్నా? ఏమవుతుందా? బూడిద అవుతుంది. అవునా? ఆ బూడిద నేను మీకు పంచి పెడతాను, హ్యాపీగా స్వీట్. వద్దా మీకు బూడిద? అన్న చాలా స్వీట్ ఉంటుందన్న నేను ఇచ్చే బూడిద, తెలీదా? ఓకే, దీని నుంచి మనం ఒక లెసన్ నేర్చుకుందాం. యేసయ్య మనందరికీ తెలుసు, బైబిల్లో చేదుని స్వీట్ గా మార్చాడు. తెలుసా మీకు? మారాని ఎలా మార్చాడు చెప్పాలన్నా? మారాని స్వీట్ లాగా మార్చాడు. ఇప్పుడు నేను దీంట్లో ఏం వేసాను? పేపర్ వేసాను. పేపర్కి ఏం వెలిగించాం? నిప్పు వెలిగించాం. నిప్పు వెలిగిస్తే బయటకి ఏం రావాలి? బూడిద రావాలి. నేను మీకోసం బూడిదని బయటకు తీయబోతున్నాను. ఆ బూడిద ఎలా మారిపోయింది? బూడిద కాస్త మన జీవితాన్ని, చెడిపోయిన జీవితాన్ని మధురంగా మార్చగలిగిన ఏకైక వ్యక్తి ఎవరు? యేసయ్యకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఓహో, ఇది డూప్ చాక్లెట్ అనుకుంటున్నారా? ఎవరికి అక్క నిఖిలక్క మార్నింగ్ డెసిషన్ బాగా చెప్పావు. వెరీ గుడ్. ఓకే, కూర్చోండి, మీరంతా కూర్చోండి. మీకు వేరే చాక్లెట్ ఏర్పాటు చేస్తాం. ఓకే అన్న, ఇదిగో వద్దురే, నా బ్యాగ్ వేసుకుంటా. వద్దు, నువ్వు తినేస్తావు. అన్న ఇంకొక 2 చిన్న మ్యాజిక్ అన్న, అంతే అన్న, త్వరగా చేసేస్తాను అన్న. ఇదిగో, ఇది మీ పిల్లలు చేసే మ్యాజిక్. దీంట్లో ఒక డై ఉంది. ఏముంది? చేశారా? ఏం చేశారు? ఏంటి? చెప్తావు, కరెక్ట్ చెప్తావా? నేను
రైట్ అయినప్పుడు ఎంతమంది తెలిసింది? అందరికి తెలుసా? అయితే మీకు తెలిసిన మ్యాజిక్ నేను చేయాలి. మీకు తెలిసిన మ్యాజిక్ నేను చేయాలి. వేరే చేద్దాం. ఎవరికి తెలియదు? మీకు తెలియదు. ఓకే సరే. అన్న చిన్న చేత నెంబర్ పెట్టించి వాడు ఆశపడుతున్నాడు కదా. వాడు ఏ నెంబర్ పెట్టాడో నాకు తెలియదు. మ్యాజిక్